బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ సాగర్ తీరంలోని రిషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించిన 7 సూపర్ స్ట్రక్చర్స్ నిర్మాణం భవిష్యత్తుపై తాజాగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో ఈ భవనాలను ఎలా వినియోగించబోతున్నారు అనేది ఆ చర్చలో అంశంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని బీజేపీ, టీడీపీ, జనసేనలు గతంలో ఈ నిర్మాణాలను వ్యతిరేకించినందున రిషికొండపై కీలక నిర్ణయం ఏదైనా కొత్త ప్రభుత్వం చేయబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. విశాఖలోని రిషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ సీఎం జగన్ రాజా భవనాన్ని తలపించే నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రిషికొండపై నిర్మించిన భవనాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత రహస్యంగా 500 కోట్లు వెచ్చించి రాజ్ మహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారు అన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా 9.8 ఎకరాల్లో భవనాన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అయితే దీనిపై విచారణ జరిపించాల్సి ఉండగా ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిందని, అయినా విశాఖలో అన్ని స్థానాలను కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కంటే అభివృద్ధి చేయడమే ముఖ్యమని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి. మొత్తంగా అయితే రిషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించిన సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం గురించి అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఏదైతే ఆది నుండి వివాదాలకు తెరలేపుతూ ఏదైతే ప్రతిపక్షాలు గబ్బోలు పెట్టినా దాన్ని ఏ మాట కూడా పడితే పెట్టకుండా పెట్టి వైసీపీ ప్రభుత్వం నిర్మించిన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఏదైతే రుషికొండపై భవనాలు అయితే ఈ రోజు ఏదైతే విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించడం జరిగింది. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడం జరిగింది. అందుకని ఇది ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. గతంలో మీడియాను కూడా ఏదైతే రుషికొండ నిర్మించిన భవనాలకు మీడియాను కూడా రాలేదు. ఇక్కడ ఏంటి అనేది చూపించడానికి మీడియాని తీసుకెళ్లి దీనిలో ఉన్న తప్పులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణం కూడా పట్టించుకోకుండా ఇది రుషికొండ అనేది ఎప్పుడు కూడా విశాఖ ఆనిముత్యాలాంటిది. అటువంటి రుషికొండను తవ్వి కట్టడం కట్టాడు. ఇది ప్రజాధనాన్ని ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. తన విలాసాలకు అతి విలాసంగవంతమైన భవనాలు కట్టుకుంటూ వాటిలో ఇటు వచ్చే సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తామని చెప్పినప్పటికీ అదే ఇంత భవనం ఇక్కడ కాకుండా మిగతా దాటిల్లో కట్టుకుంటే ఇది ప్రజాధనం వినియోగం ఉండేది. ఎందుకంటే ఎప్పటికే వీటిలో పరిపాలనా రాజధానిగా తెస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఎప్పటికే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని భవనాలను కూడా చేజించుకున్నారు. అటువంటి వాటిలో నిర్మాణాలు మరింత అభివృద్ధి చేసి అక్కడ కట్టుండి చేస్తే బాగుండు. కానీ ఇంత రుషికొండనే అక్రమంగా తవ్వేసి ఈ రోజు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తును చేపట్టే విధంగా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. దీనిపైన ఇంతే కాకుండా ఇందులో అక్రమంగా
దీని 500 కోట్లు కాక ఇంకా భారీగా ఇటు అక్రమాలు జరిగి ఉంటాయి అని చెప్పేసి అయితే శ్రీనివాసరావు అయితే గంటా శ్రీనివాసరావు అయితే దీనిపైన కంఠాపదంగా చెప్పారు. దీన్ని ఇటు ఎట్టి పరిస్థితులు కూడా రుషికొండను వదిలిపెట్టేది లేదు. రుషికొండ ఈ 500 కోట్ల ప్రజాధనాన్ని దీంతో పాటుగా సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇంత విలాసవంతమైన భవనాలు అవసరం ప్రభుత్వ పాలన కోసం అవసరం లేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దీనిపైన చక్కగా తగు చర్యలు తీసుకునే విధంగా చర్యలు డిమాండ్ చేస్తామని చెప్పి గంటా శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. కిరణ్ మై అయితే నర్సింహులు నిబంధనలకు విరుద్ధంగా ఈ కట్టడం అనేది జరిగిందని గతంలో టీడీపీ, జనసేన అలాగే బీజేపీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రుషికొండపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కొత్త ప్రభుత్వం? అయితే నరసింహులు గతంలో అయితే అటు టీడీపీ అక్కడ పర్యావరణ అనుమతులు పట్టించుకోలేదు. వాటికి ఏదైతే రహదారుల కోసం కొండను మొత్తం తవ్వి ఇచ్చేసిన పరిస్థితి ఉంది. అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఆది నుండి కూడా వాటిపైన దృష్టి సారించడం జరిగింది. ప్రభుత్వం వచ్చినప్పుడే గంటా శ్రీనివాసరావు ఆన్ రికార్డు కాకుండా ఆఫ్ ద రికార్డు కూడా తెలియజేయడం జరిగింది. దీనిపైన తప్పకుండా రుషికొండకు ఒక మంచి రోజులు రానుంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు అయితే చేసి తగు చర్యలు చేసే విధంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే అదే క్రమంలో నేడు ఉదయం ఏదైతే మొత్తాన్ని మీడియాను తీసుకెళ్లి సమగ్ర ఇది లోపాలు దీనికోసం పర్యావరణ అనుమతి కూడా లేదు. ఇప్పటికి ఏదైతే తీసుకున్న వాటికి పర్యావరణ అనుమతులు లేదు కాబట్టి వాళ్ళు చేస్తుంది అక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇటు మీడియాను కూడా ఏదైతే వారు ప్రారంభించిన భవనాలను కూడా చూడడానికి కూడా మీడియాను అనుభవించకుండా గేటు బయట మాత్రమే ఉండి చూసుకోండి మేము ప్రారంభించామని తెలియజేశారు. కనుక దీనిలో లోపాకార విధులు ఉన్నాయి. వీటన్నిటి కూడా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తామని చెప్పి దీనిపైన పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేపట్టే విధంగా చేస్తామని కమిటీని కూడా వేసి వాటిని పూర్తి స్థాయిలో వెలికి తీస్తామని చెప్పేసి తెలియజేశారు కిరణ్ మై. అయితే నర్సింహులు మొత్తంగా చూస్తే 61 ఎకరాల సైట్లో 9.8 ఎకరాల్లో భవనాన్ని 500 కోట్ల రూపాయలతో అత్యంత లగ్జరియస్ గా సూపర్ స్ట్రక్చర్ తో నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది? ఏదైతే ఇటువంటి ఇంత ఖరీదైన భవనం ప్రభుత్వ పాలన కోసం కానీ ప్రభుత్వ క్యాంపు కార్యాలయానికి కానీ ఇది ఉపయోగిస్తే ఇది ప్రజాధనం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని పర్యాటక రంగంగా ఏదైనా ఉపయోగపడంగా ఆలోచించి ఉపయోగిస్తే విదేశాల నుండి వచ్చే రానున్న రోజుల్లో పరిశ్రమలు విశాఖ వచ్చే విధంగా తీసుకుంటాము. ఇక్కడ మొత్తం పరిశ్రమలన్నీ విశాఖలో వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఆ క్రమంలో దీన్ని బయట ఏదైతే ఒక విదేశాల నుండి వచ్చే వారికి ఒక భవనంగా ఏర్పాటు చేస్తే అటువంటి వారికి ఇటువంటి భవనాల్లో పెడితే ఒక ఆదాయం కూడా వచ్చే విధంగా తయారు చేసుకుంటే తప్ప కానీ ఇటువంటి భవనం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగిస్తే ఇందుకు 500 కోట్ల డబ్బులు కూడా వృధా అవుతాయి. దీన్ని ఏ విధంగా చేయాలి వినియోగించాలి అన్ని సూచనలు కూడా ప్రభుత్వానికి అందిస్తాము. దీనిపైన ఏం చేయాలి ఏ విధంగా నడిపితే ఆ ప్రభుత్వం ఆదాయం వచ్చే విధంగా చేస్తారు. ఇది ప్రభుత్వ కార్యాలయంగా వినియోగిస్తే ఇంత కూడా ప్రధానంగా కూడా వృధా అవుతుందని చెప్పి ఆ కోణంలో కూడా ఆలోచించి మరింత చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. అయితే నర్సింహులు ఇంత లగ్జరియస్ గా వీళ్ళు కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఈ రోజు గంటా శ్రీనివాసరావు మీడియాని తీసుకెళ్లి చూపించడం ద్వారా ఇదంతా కూడా బయటపడింది. సో అంటే వారు దేన్ని ఉద్దేశించి ఈ విధంగా కట్టించడం జరిగిందంటారు? దీని గురించి అయితే ప్రత్యేకంగా ఆయన వచ్చింది. ఏదైతే తన విలాసవంతం కోసం సీఎం క్యాంప్ కార్యాలయం సీఎం తాను ఉండే బెంగళూరులో అతను ఉన్న ప్యాలెస్ విధంగా ఉండే విధంగా ఇక్కడ కూడా వైజాగ్ లో తనకు ఒక ప్యాలెస్ ఉండాలి. ఇక్కడ నేను వచ్చి ఎప్పుడైనా తన కుటుంబ సమేతం కానీ ఇది పరిపాలన రాజధానికి వస్తే తను ఉండడానికి ఈ ప్యాలెస్ ఉపయోగించుకోవడానికి కోసమే కట్టారు. ఇటువంటి అంటే ప్రజాధనంతో తన సొంత అవసరాలకు ఉపయోగపడేగా పరిపాలన ఒక పేరుతో ఇది విలాసవంతమైన భవనం నిర్మించారు. అందుకనే దీనికి పైన సమగ్ర దర్యాప్తు చేసి ఇది ప్రభుత్వ అవసరాలకు ఇంత ప్రజాధనం వెచ్చించి ఇటువంటి 10 ఎకరాల్లో ఒక భవనం కట్టవలసిన అవసరం లేదు. అది ఒక సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంచుకోవడం కోసం ఇటు ఇంత ప్రజాధనాన్ని అయితే వృధా చేసి కట్టడం అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు చేపిస్తాము. అయితే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వ ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్నా వాళ్ళ స్వప్రయోజనాల కోసం కంపల్సరీ నేను కట్టి తీరుతాము, కట్టి దీనిలోనే మేము చూస్తామని చెప్పేసి దీనిలోనే ఉంటాము.
మాకు ఇది అవసరం, మీరు ఎవరు మాకు చెప్పడానికి అనే ఒక నియంత ధోరణిలో ఇది నిర్మించడం జరిగింది. ఇది నిర్మించిన రుషికొండపై భవనాలను అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నరసింహులు, ప్రజలు ఇంకా తీర్పు ఇవ్వక ముందే వీళ్ళే డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా వైజాగ్ లోనే మేము మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాం, సీఎం కార్యాలయం కూడా ఇక్కడే నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ముందుగానే ఊహించి ఇంతటి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారనుకోవచ్చా? ఎస్, తప్పకుండా అనుకోవచ్చు కిరణ్మయ్య. ఏదైతే అత్యుత్సాహంతో ఒక మూడు రాజధానుల పేరుతో తాము ఇక్కడ తీసుకున్న వీటికి ప్రజలు తప్పకుండా తమకు పట్టం కట్టారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే మనం ప్రభుత్వం నుండి ప్రజలకు అందిస్తున్న పథకాలు తమను తప్పకుండా గెలిపిస్తాయి. అంటే సీఎం వచ్చి క్యాంపు కార్యాలయం వినియోగించి పరిపాలన రాజధానిని వచ్చి రానున్న 5 ఏళ్లలో కంపల్సరీ ఏదో విధంగా పరిపాలన రాజధాని చేసి ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలా వరకు ఇక్కడ ఉన్న భూములు కాజేయడం జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అదే కోణంలో సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వచ్చి ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు పరిపాలన విభాగం అంతా ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటూ సీఎం కేవలం క్యాంప్ కార్యాలయం రుషికొండలో ఈ అత్యాధునిక అత్యంత వసతులు కలిగిన ఈ భవనంలో ఉండి తన పరిపాలన సాగించేందుకైతే ఏర్పాట్లు చేసుకున్న ఒక అత్యుత్సాహంతో రానున్న రోజులు ప్రజా తీర్పు తమదే, రానున్న 30 ఏళ్ళు కూడా ఇక్కడ ఉంటాము, అటువంటి తరుణంలో తనకు ఉండడానికి ఒక నివాసంగా ఏర్పాటు చేసుకోవడానికి ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో నిర్మించిన తన నియంత ధోరణితో నిర్మించారని చెప్పి సర్వత్రా ఇది కట్టి ఆది నుండి కట్టుతున్నప్పటి నుండి విమర్శలు వస్తున్నప్పటికీ దాన్ని ఏదో పట్టించుకోకుండా ఈ రోజు నిర్మించి వాటిని అందుకనే నిర్మించారు. ఇంత ఖర్చు ప్రజాధనం వృధా చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ఇంకా మరీ లోతుగా దర్యాప్తు చేపట్టి ఇది కట్టాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఎందుకు పరిపాలన కోసం ఇంత ప్రజాధనం ఒక సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ఇంత ప్రజాధనం వృధా చేయాలా అనే కోణంలో కూడా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసేలా ప్రభుత్వానికి తీసుకెళ్తామని చెప్పి గంటా శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ. విశాఖ సాగర్ తీరంలోని రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో నిర్మించిన 7 సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం భవిష్యత్తుపై తాజాగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నేపథ్యంలో ఈ భవనాలను ఎలా వినియోగించబోతున్నారు అనేది ఆ చర్చల్లో అంశంగా ఉంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయని బీజేపీ, టీడీపీ, జనసేనలు గతంలో ఈ నిర్మాణాలు వ్యతిరేకించినందున రుషికొండపై కీలక నిర్ణయం ఏదైనా కొత్త ప్రభుత్వం చేయబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే విశాఖలోని రుషికొండపై అత్యంత రహస్యంగా నిబంధనలకు విరుద్ధంగా మాజీ సీఎం జగన్ రాజా భవనాన్ని తలపించే విధంగా నిర్మాణాన్ని చేపట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండపై నిర్మించిన భవనాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత రహస్యంగా 500 కోట్లు వెచ్చించి రాజ్మహల్ తరహాలో భవనాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన మొత్తం సైటు 61 ఎకరాలు కాగా 9.8 ఎకరాల్లో భవనాన్ని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అయితే దీనిపై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిందని, అయినా విశాఖలో అన్ని స్థానాలను కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కంటే అభివృద్ధి చేయడమే ముఖ్యమని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభుత్వానికి నాకు ఒక బంగ్లా కట్టాలంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి వరని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పథకాల పేరు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా ఏడ్చి చెప్పారు ఇంకో చేస్తున్నాడు ఇంకో చేస్తున్నాడు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉంటుంది అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్లు వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, విశాఖపట్నంలో